హలో! ఈరోజు మనం 'భరణి పిక్చర్స్' ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి పాలువాయి భానుమతి రామకృష్ణ గారు, ఆమె భర్త దర్శకుడు పిఎస్ రామకృష్ణారావు గారు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ గురించి మాట్లాడుకుందాం. ముందుగా భానుమతి రామకృష్ణ గారిది ఇది శత జయంతి సంవత్సరం. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, కథా, కథనం, సంగీత దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధిపతి. ఇన్ని పనులు ఆవిడ ఒంటి చేత్తో చేస్తూ ఉండేవారు. ఆమె ప్రథమ మహిళా దర్శకురాలు కూడాను. 3 భాషల్లో ఒకేసారి దర్శకత్వం వహించి, 3 భాషల్లోనూ ఒకే రోజు సినిమాని విడుదల చేసిన ఘనత కూడా ఆమెకే దక్కింది. ఆ సినిమా 'చండీరాణి'. ఆ సినిమా కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇది నేటికీ చెదరని రికార్డ్. ఇక ముందుగా భానుమతి గారి చిత్రాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. భానుమతి గారు మొత్తం దరిదాపుగా 110 సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో తెలుగు 54, తమిళం 50, కన్నడ 1, హిందీ 5 సినిమాలున్నాయి. భానుమతి గారి పాటని సకల ఆంధ్ర ప్రేక్షకులు వినాలన్న దీనితోటి ఆవిడని సినిమాల్లోకి తీసుకొచ్చారు. 1939లో సి. పుల్లయ్య గారి 'వరవిక్రయం' సినిమాతో తన 19వ ఏట సినిమా రంగంలో ప్రవేశించారు భానుమతి గారు. ఆ తర్వాత 1945లో వచ్చిన బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలోని 'వాహిని' వారి 'స్వర్గసీమ' భానుమతి గారిని సూపర్ స్టార్ చేసింది. ఈ చిత్రంలో చిత్తూరు నాగయ్య గారు కథానాయకుడు. అప్పటి నుంచి తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎదురులేని కథానాయికగా 1960ల వరకు ఆవిడ రాణించారు. తర్వాత ముఖ్య పాత్రలకు మారి 1998 వరకు నటించారు. 'మల్లీశ్వరి', 'బాటసారి', 'అంతస్తులు', 'పల్నాటి యుద్ధం', 'మంగమ్మగారి మనవడు', 'తాతమ్మ కథ', 'బామ్మ మాట బంగారు బాట' వంటి చిత్రాలు నటనలో ఆమె విశ్వరూపాన్ని చూపించారు. 1998లో ఆఖరి చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అత్తగారు జిందాబాద్' చిత్రం. 1953లో విడుదల చేసిన 3 భాషల 'చండీరాణి' ఆమె మొట్టమొదటి దర్శకత్వ చిత్రం అయితే, 1984లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన 'భక్త ధ్రువ మార్కండేయ' దర్శకురాలిగా ఆమె ఆఖరి చిత్రం. మొత్తం 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక గాయనిగా తన చిత్రాలన్నిటికీ ఆమె పాడుకునేవారు. 'తోడు నీడ' చిత్రంలో ఇంగ్లీష్ పాట కూడా లల్లబీ పాడారు. సంగీత దర్శకురాలుగా భరణి వారి అన్ని చిత్రాల్లో ఆమె ముద్ర ఉండేది. ఆమె పర్యవేక్షణలోని కంప్లీట్స్‌గా సంగీత దర్శకత్వం జరిగేది. ఆమె నటించిన చిత్రాల్లో 30 తెలుగు చిత్రాల్లో అక్కినేని, నందమూరి వారు నాయకులు. అలాగే తమిళంలో ఎక్కువ చిత్రాలు శివాజీ గణేశన్, ఎంజీఆర్ గారితోనే నటించారు. రచయిత్రిగా కథలు రాసేవారు. 'అత్తగారి కథలు', 'చక్రపాణియం' ఆమె రాసిన కథలు చాలా పేరొందిన కథలు. భానుమతి రామకృష్ణ గారికి వచ్చిన అవార్డులు చాలా ఉన్నాయి. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డులు వచ్చినవి 1962లో 'అన్నయ్' అనే తమిళ సినిమాకి, 1965లో 'అంతస్తులు' సినిమాకి, 1966లో 'పల్నాటి యుద్ధం' సినిమాకి వచ్చాయి. తర్వాత ఆమె రాసిన 'నాలో నేను' జీవిత కథకి ఉత్తమ పుస్తక రచయితగా 1998లో కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు కూడా వచ్చింది. నాటి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు ఆవిడకి 1965 ఆవిడ చిత్రం 'అంతస్తుల'కి వచ్చింది. అలాగే 1985లో రఘుపతి వెంకయ్య అవార్డు ఆవిడను వరించింది. 2000లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా ఆమెను వరించింది. తర్వాత తమిళనాడు ప్రభుత్వ అవార్డుల్లో 1983లో ఆమెని కలైమామణి అనే అవార్డుతో సత్కరించారు. 1992లో అన్నా అవార్డు కూడా ఆమెను వరించింది. ఆ తర్వాత 1988లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఆమెకు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు వచ్చిన మిగిలిన పురస్కారాలు 1975లో ఆంధ్ర యూనివర్సిటీ ఆనరీ డాక్టరేట్ వచ్చింది. 1984లో ఎస్‌వి యూనివర్సిటీ ఆనరీ డాక్టరేట్ వచ్చింది. ఆమె తర్వాత ఆమె రాసిన 'అత్తగారి కథలకు' ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1985 నుంచి 88 వరకు తమిళనాడు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్, చెన్నైకి ఆమె డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1965 నుంచి 70 వరకు చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీలో మెంబర్‌గా ఉన్నారు. 10 సంవత్సరాల పాటు ఆమె ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మెంబర్‌గా పనిచేశారు. లలిత కళా అకాడమీకి మెంబర్‌గా 5 సంవత్సరాల పైన పనిచేశారు. ఇదండి భానుమతి రామకృష్ణ గారి సినిమాలు, ఆమెకొచ్చిన అవార్డు విశేషాలు. ఇప్పుడు పిఎస్ రామకృష్ణారావు గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన
ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమాల్లో పనిచేసేవారు 1940 ప్రారంభంలో. అలా 'కృష్ణప్రేమ' 1943లో విడుదలైన 'కృష్ణప్రేమ' చిత్రానికి ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు భానుమతి గారితో పరిచయం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి భానుమతి రామకృష్ణ దంపతులు 1943లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రామకృష్ణ గారు 'రత్నమాల' సినిమాతో దర్శకుడిగా మారి మొత్తం 19 సినిమాలు డైరెక్ట్ చేశారు. అందులో 19 సినిమాల్లో 15 సినిమాలు తమ సొంత సంస్థ భరణి పిక్చర్స్ మీద, 4 బయట వారికి చేశారు. ఆ 4 బయట వారికి చేసిన వాటిలో 'బ్రతుకు తెరువు', 'శభాష్ రాజా' అక్కినేని నాగేశ్వరరావు గారితో, 'ఆత్మబంధు' నందమూరి తారక రామారావు గారితో, 'అనుబంధాలు' జగ్గయ్య గారితో చేశారు. అలా 13 సినిమాలు అక్కినేనితో చేశారనమాట మొత్తంగా. దర్శకుల్లో అక్కినేని గారితో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుల్లో భరణి రామకృష్ణ గారు కూడా వస్తారు. భరణి సంస్థ ప్రారంభం 1947 సంవత్సరంలో భానుమతి గారు, రామకృష్ణ గారు తమ కుమారుడు భరణి పేరు మీద భరణి పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించారు. మొదటి ప్రయత్నంగా అప్పుడే చిత్రసీమలో నిలదొక్కుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, భానుమతి గారు హీరో, హీరోయిన్లుగా 'రత్నమాల' అనే జానపద చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 1948లో విడుదలైంది. ఇది అక్కినేని గారికి 6వ చిత్రం, భానుమతి గారికి 12వ చిత్రం. భానుమతి గారు అంతవరకు సిహెచ్ నారాయణరావు, చిత్తూరు నాగయ్య గారితో పనిచేశారు. రెండో చిత్రంగా అప్పుడే హిందీలో వచ్చిన 'లైలా మజ్ను' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలో తీద్దామని భానుమతి నాగేశ్వరరావు గారికి హిందీ సినిమా చూపించారు రామకృష్ణ గారు. ఆ తర్వాత 1949లో తెలుగు, తమిళ భాషల ద్విభాషా చిత్రంగా ఈ 'లైలా మజ్ను' చిత్రం విడుదలై విజయం సాధించింది. 1950లో భరణి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద ప్రారంభించారు. ఏవిఎం స్టూడియో పక్కనే చెన్నై సాలిగ్రామం ఏరియాలో ఈ స్టూడియోని కట్టారు. ఈ దంపతుల నివాసం కూడా, బంగళా కూడా ఈ స్టూడియోలోనే ఉండేది. 1952 సొంత స్టూడియోలో తయారైన ద్విభాషా చిత్రం 'ప్రేమ కాదల్' ఈ రెండు 1952లో విడుదలయ్యాయి. ఆ సమయంలో రామకృష్ణ గారు బయట సినిమా 'బ్రతుకు తెరువు'తో బిజీగా ఉన్నారు. అప్పుడు భానుమతి గారి దర్శకత్వంలో స్టూడియో బ్యానర్ మీద తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'చండీరాణి' నిర్మాణం ప్రారంభించారు. 3 భాషల్లో ఒకే రోజు 1953 ఆగస్టు 28న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నాయకుడుగా నందమూరి తారక రామారావు గారు 3 భాషల్లోని ఆయనే నాయకుడిగా నటించారు. ఈ చిత్రం తర్వాత మళ్ళీ రామకృష్ణ గారే భరణి చిత్రాలకు నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు. భరణి వారివి 1954లో మళ్ళీ 2 తెలుగు చిత్రాలు, ఒక తమిళ చిత్రం విడుదలైంది. అవి 'చక్రపాణి' పూర్తి హాస్య చిత్రం, తర్వాత భక్తుని కథగా వచ్చిన 'విప్రనాయన' తెలుగు, తమిళ చిత్రాలు. 3 చిత్రాల్లోని కథానాయకుడిగా నటించినది అక్కినేని నాగేశ్వరరావు గారే. 'విప్రనాయన' సినిమా, 'చక్రపాణి' సినిమా కూడా విజయవంతమైన సినిమాలే. ఆ తర్వాత చిత్రంగా రామకృష్ణ గారు, భానుమతి గారు కాళ్ళకూరి నారాయణరావు గారు నటించిన 'చింతామణి' నాటకాన్ని చిత్రంగా తీద్దామనుకున్నారు. అనుకోని అక్కినేని నాగేశ్వరరావు గారిని బిల్వమంగళుడు పాత్రకి సంప్రదించారు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ 'చింతామణి' పాత్ర భానుమతి గారికి నప్పదని, తాను నటించలేనని, వారు కూడా సినిమా తీయొద్దని చెప్పారు. కానీ భరణి వారు రామారావు గారిని బిల్వమంగళుడు పాత్రకు తీసుకొని ఆ సినిమా తీశారు. కానీ ఆ సినిమా ఆడలేదు. 1956 చింతామణి పాత్రని భానుమతి గారికి తగ్గట్టు మార్చి తీయడంతో సినిమా పూర్తిగా భక్త చింతామణి అయిందని అప్పట్లో చెప్పుకునేవారట. తర్వాత 1957లో తెలుగులో 'వరుడు కావాలి' జగ్గయ్య గారితో తీశారు. అదే తమిళంలో 'మన్మగన్ తేవై' అని శివాజీ గణేశన్ గారితో 2 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఒక కల్ట్ క్లాసిక్ సినిమా 1961లో వచ్చింది. అది 'బాటసారి'. తమిళంలో 'కానల్ నీరు'గా విడుదలయ్యాయి. తెలుగు, తమిళ భాషలు రెండిట్లోని అక్కినేని నాగేశ్వరరావు గారే హీరో. 'బాటసారి' 'బడీ దీదీ' అనే శరత్ చంద్ర చటర్జీ గారి నవలకి ఆధారంగా తీశారు. అక్కినేని గారు ఈ సినిమా ఆడదేమో అంటే, ఒక మంచి సినిమా తీశామన్న తృప్తి మిగులుతుంది కదా మనకి. మీకేగా మేము డబ్బులు ఇవ్వాల్సింది. మిగిలినంతా మేమే, మా స్టూడియో కూడా మాదే. అలా అని 'బాటసారి'ని ఒక క్లాసిక్‌గా, అక్కినేని నటనకి ఒక కలికితురాయిగా నిలిచిపోయింది. అక్కినేని దీంట్లో డీగ్లామరస్ పాత్రగా కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1964లో నందమూరి
నందమూరి తారక రామారావు గారితో 'వివాహబంధం' చిత్రం తీశారు. ఆ తర్వాత మళ్ళీ 1967 వచ్చేసరికి స్టూడియో కోసమని చెప్పేసి అక్కినేని నాగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేసి వారితో 'గృహలక్ష్మి' సినిమా తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమాలలో అప్పుడు వారి కోసం స్పెషల్‌గా నటించారు. 1967 తర్వాత 'గృహలక్ష్మి' సినిమా తర్వాత రామకృష్ణ గారు ఇంక ఏ చిత్రానికి భరణి పిక్చర్స్‌లో కానీ, బయట కానీ దర్శకత్వం వహించలేదు. ఆరోగ్య సమస్యల వల్ల వారు సినిమాలకి అప్పటి నుంచి దూరమయ్యారు. అప్పటి నుంచి స్టూడియో నిర్వహణ గాని, నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు గాని భానుమతి గారు పూర్తిగా స్వీకరించారు. అప్పటినుంచి వచ్చిన 9 చిత్రాలకు కథ, కథనం, సంగీత దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలన్నీ భానుమతి గారివే. అలా 1976లో 'అంతా మన మంచికి' కృష్ణ గారు అందులో నాయకుడు. ఆ చిత్రం వచ్చింది. ఆ తర్వాత 1973లో 'విచిత్ర వివాహం' చంద్రమోహన్ గారు ఆ చిత్రం వచ్చింది. ఆ తర్వాత 1974లో నందమూరి తారక రామారావు గారితో 'అమ్మాయి పెళ్లి' అనే చిత్రాన్ని ఆయన హీరోగా నిర్మించారు. ఈ చిత్రం గురించి ఒక చిన్న కథ కూడా ఉంది. ఇది డివి నరసరాజు గారు తన ఆత్మకథలో రాసి చెప్పారు. అదేమిటంటే రామారావు గారు 'తాతమ్మ కలగ' చిత్రానికి భానుమతి గారిని తీసుకుంటూ నరసరాజు గారిని వెళ్లి ఆవిడ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడమని చెప్పారట. ఆవిడ అప్పుడు చెప్పారట నరసరాజు గారితో, రామారావు గారు ఎంత తీసుకుంటున్నారో దానికి ఓ 10,000 తగ్గించి ఇవ్వండి అని చెప్పారట. అంటే రామారావు గారు అప్పటి వరకు ఆ సమయంలో 4,00,000 వరకు తీసుకుంటున్నారనుకుంటాము. కానీ కొంచెం మర్యాద ఎక్కువ అని చెప్పేసి 1,50,000 ఎంతో అని చెప్పి ఒక చెక్ పంపించారట. దానికి భానుమతి గారు ఒక 10,000 చెక్ ఇచ్చి, ఇది రామారావు గారికి నేను ఇస్తున్న రెమ్యూనరేషన్ నా సినిమా 'అమ్మాయి పెళ్ళికి' ఆ చిత్రానికి కాల్ షీట్లు కావాలని చెప్పారట. రామారావు గారు అలా మార్కెట్ రేట్ కన్నా తక్కువ వాల్యూకే మా 'అమ్మాయి పెళ్ళిలో' నటించారని అప్పటి రోజుల్లో చెప్పుకునేవారు. అదండి ఇందులో ఉన్న చిన్న పెట్ట కథ ఈ సినిమాలకి. ఆ తర్వాత భానుమతి గారు 1975లో 'ఇప్పుడియ ఒరు పెన్' అనే తమిళ చిత్రం తీశారు. ఇది ఒక్క తమిళ భాషలోనే తీశారు. ఆ తర్వాత 77లో 'మనవడి కోసం' వచ్చింది. 1980లో రచయిత్రి అనే సినిమా వచ్చింది. ఈ 3 సినిమాల్లోనూ సినిమా మొత్తం భానుమతి గారి పాత్ర చుట్టూనే తిరుగుతాయి. అది ఆ రోజుల్లో ఆమె గొప్పతనం. ఆ తర్వాత 1984లో భానుమతి గారి దర్శకత్వ నిర్మాణంలో వచ్చిన ఆఖరి చిత్రం 'అందరూ పిల్లలే' ఇందులో నటించారు. 'భక్త ధ్రువ మార్కండేయ' ఇది తెలుగు, తమిళ భాషలు 2 భాషల్లోనే తయారైంది. 2 భాషల్లో తయారైంది. ఈ చిత్రమే ఆవిడ ఆఖరిగా దర్శకత్వం వహించిన చిత్రం. ఆ తర్వాత 1987లో భరణి పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లో భానుమతి గారు నిర్మాతగా వచ్చిన ఆఖరి చిత్రం 'అత్తగారు జిందాబాద్'. ఈ చిత్రానికి పి. చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకుడు. అదే అండి భరణి పిక్చర్స్ వారు తీసిన చిత్రాల విశేషాలు. ఇక మొత్తం చూసుకుంటే భరణి చిత్రాలు 1947 నుంచి 1987 అనగా 40 సంవత్సరాల పాటు ఈ సంస్థ తీసిన చిత్రాల గురించి చూసుకుంటే మొత్తము 27 చిత్రాలు తీశారు. అందులో తెలుగు 18, తమిళం 8, 1 హిందీ చిత్రం ఉందన్నమాట. వీటిలో దర్శకత్వం వహించింది రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు 15 చిత్రాలకి. భానుమతి గారు దర్శకత్వం వహించారు 11 చిత్రాలకి. వారి ఆఖరి చిత్రం 'అత్తగారు జిందాబాద్‌కి' పి. చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. వీరు తీసిన 27 చిత్రాల్లో 3 చిత్రాలు మట్టుకు ఆల్మోస్ట్ క్లాసిక్ సినిమాలుగా నిలిచాయి. అవే 'లైలా మజ్ను', 'విప్రనారాయణ', 'బాటసారి'. ఈ 3 చిత్రాల్లో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే కథానాయకుడు. ఈ 3 చిత్రాలు తమిళంలో కూడా ఒకే సమయంలో రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత భరణి వారి హీరోల గురించి చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు 11 సినిమాలు, నందమూరి తారక రామారావు గారు 6 సినిమాలు, శివాజీ గణేశన్ గారు 1 సినిమా, జగ్గయ్య 1 సినిమా, కృష్ణ 1 సినిమా, చంద్రమోహన్ గారు 1 సినిమాలో నటించారు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు భరణి సంస్థలో చాలా సినిమాల్లో నటించి ఈ సంస్థ కూడా తన సొంత సంస్థగానే చెప్పుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత భరణి స్టూడియో స్థలంలో అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. భరణి హాస్పిటల్, ఫంక్షన్ హాలు వచ్చాయి. ఇప్పుడు ఆ స్టూడియో అక్కడ లేదు. మద్రాసులో అన్ని స్టూడియోలకు అయినట్టు ఇవి కూడా మారిపోయాయి. కానీ భరణి పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈరోజు భరణి పిక్చర్స్ ఎల్ఎల్పిగా మారింది. అలాగే భరణి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా భరణి స్టూడియోస్ ఎల్ఎల్పిగా మారింది. వీటిలో
భరణి గారు, వారి కుమార్తె మీనాక్షి గారు ఈ 2 సంస్థలు డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్‌గా ఉన్నారు. ఇదండి 1947లో ప్రారంభమైన భానుమతి రామకృష్ణ గార్ల భరణి సంస్థ ప్రయాణం. వీరి చిత్రాలు మరీ బ్లాక్ బస్టర్స్ కాకపోయినా కూడా నష్టాలు తీసుకురాలేదనడానికి నిదర్శనం 40 ఏళ్ళు నిర్మాణ సంస్థ, స్టూడియో నిర్వహించడమే. అలాగే క్లాసిక్ సినిమాలు తీయడం కూడా వీరి గొప్పతనం. అక్కినేనికి మరపురాని సినిమాలు ఇచ్చారు. రామకృష్ణ గారు 19 చిత్రాల్లో 13 చిత్రాలు అక్కినేని గారు, 3 చిత్రాలు నందమూరి తారక రామారావు గారు, 2 జగ్గయ్య గారు నటించారు. అలాగే భానుమతి గారు 11 చిత్రాల్లో 4 చిత్రాల్లో నందమూరి తారక రామారావు గారు నటించారు. 27 చిత్రాల్లో 17 చిత్రాలు ఆనాటి అగ్రనటులు అక్కినేని, నందమూరి గారితో తీసినవే భరణి సంస్థ. ఇది భరణి సంస్థ ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.